కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ టౌన్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు తాళం చేయడంతో విద్యార్థులు స్కూల్ బయట కూర్చున్నారు. మన ఊరు మనబడి కింద 8 నెలల క్రితం కొత్త బిల్డింగ్ నిర్మించారు. అయితే పెండింగ్లో ఉన్న 97 లక్షల బిల్లు ప్రభుత్వం చెల్లించడం లేదని స్కూల్ గేటుకు తాళం వేశాడు కాంట్రాక్టర్ అబీబ్. స్కూల్లో 292 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇవాల్టి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు, పేరెంట్స్. దీంట్లో మనబడిలో ఒక 29 lakhs రిలీజ్ అయింది. దాంట్లో మనకు ఒక 71 lakhs, దీంట్లో దగ్గర 70 lakhs దగ్గర మనబడిలో పెండింగ్ ఉన్నది. అది చేసి కూడా 8 నెలలు అయిపోయింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ అన్నది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. కాబట్టి మళ్ళీ ఇంతవరకు మనకు తిరిగి వదిలేస్తాం. ఆస్మాబాద్ డిస్ట్రిక్ట్ డిఓ గారి దగ్గర అందరి దగ్గర తిరుగుతున్నాం. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కూడా నేను అక్కడ పోయి కలిసినా కానీ ఆడ అంటే గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. ఇంకా వస్తాయి అంటారు కానీ ఏం మనకి ఈ విషయంలో ప్రతి వారం డిఓ గారికి కలుస్తున్నాం. ఇక మనకు ఎక్కడ డిఓ గారి దగ్గర ఉన్నారు కాబట్టి డిఓ గారికి దగ్గర వాళ్ళ దగ్గర కలుస్తున్నాం. ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళని కలుస్తున్నాం. వాళ్ళది ఇంజనీరింగ్ వాళ్ళ మా పని అయిపోయిందని వాళ్ళు చేతులు లేపేస్తారు. మేమైతే రాసి ఇచ్చినాం, పని చేసినాం, మేము రాసి ఇచ్చినాం. ఎక్కడ మేము మా దగ్గర ఏం లేదు. వాళ్ళు ఏమంటారు, కలెక్టర్ గారి దగ్గర కొంత పెండింగ్ ఉన్నది, అక్కడ కొన్ని హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో దాంట్లో పెండింగ్ ఉన్నది. మనం ఏం చేస్తాం, అక్కడి నుంచి రావాలి పేమెంట్, అక్కడి నుంచి వస్తుంది కదా. గేట్కి లాక్ చేయడం వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. ఈ విషయాన్ని కాంట్రాక్టర్కి సంబంధించిన అమౌంట్ విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గతంలోనే తీసుకెళ్ళినాం. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, అయిపోయిన తర్వాత సాధ్యమైనంత వరకు పరిశీలించి పేమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. భరత్ సార్ గారు కూడా చెప్పారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ విషయాన్ని మేము డిఓ గారి దృష్టికి, తర్వాత ఎంఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విషయాన్ని పరిశీలించి సాధ్యమైనంత తొందరగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తాళం వేసి విద్యార్థుల ఇబ్బంది గుర్చేయడం పద్ధతి కాదు. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, తర్వాత పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తీసుకొని తాళం తీసి వాళ్ళకి ఎగ్జామ్స్ జరగడానికి సహకరించాలి.